ఇప్పుడు మనం చూస్తున్న హైదరాబాద్ నగరం మనకు అభివృద్ధి చెందిన ఒక మహానగరంగా, తెలంగాణ రాష్ట్ర రాజధానిగా తెలుసు. కానీ 1948కి ముందు అది ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉండేది. కర్ణాటకలోని గుల్బర్గా, మహారాష్ట్రలోని 4 జిల్లాలు, తెలంగాణ ఈ మొత్తం కలిపి హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేది. దీనిని నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలించేవాడు. హైదరాబాద్ రాష్ట్రం దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం మరియు రాజు ప్రపంచంలోనే ధనవంతుడు. ఈ రాష్ట్రానికి సొంత సైన్యం, సొంత కరెన్సీ, అలాగే సొంత రైల్వే ఉండేది. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు హైదరాబాద్ రాష్ట్రం నిజాం పాలనలో స్వతంత్ర రాష్ట్రంగా ఉండేది. భారత్‌లో కలిసిన చిట్ట చివరి రాష్ట్రం హైదరాబాద్. హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్‌లో కలపడం వెనుక ఒక గొప్ప వ్యక్తి నిరుపమాన ధైర్య సాహసాలు, దేశభక్తి ఉన్నాయి. ఆయనే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈయన ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ రాష్ట్రంను భారత్‌లో విలీనం చేశారు. అది 1947 ఆగస్ట్. బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని పీల్చి పిప్పి చేసి, దేశాన్ని రెండుగా చేసి వెళ్ళిపోతున్న సమయం. వెళ్ళేటప్పుడు కూడా ఈ దేశం ప్రశాంతంగా ఉండకూడదు అని, దేశం మొత్తం ఒక తాటి మీద ఉండాలన్న నిబంధన ఏమీ లేదు. స్వతంత్ర రాజ్యాలు ఇండియా ఆర్ పాకిస్తాన్ లేదా స్వతంత్ర దేశంగా ఉండవచ్చు అనే అవకాశం ఇచ్చారు. ప్రజలందరూ స్వాతంత్రం వచ్చిందని ఆనందంలో ఉన్నారు. పేరు వచ్చిందని కొందరు నాయకులు, పదవులు వస్తాయని కొందరు నాయకులు సంతోషంలో తేలుతున్నారు. కానీ ఒక వ్యక్తి మాత్రం బ్రిటిష్ వాడు పోతూ కూడా స్వతంత్ర రాజ్యాలకు ఇచ్చిన అవకాశంతో దేశాన్ని మరలా ముక్కలు చేసే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని ఎలా ఆపాలి? స్వతంత్ర భారతావనిని ఎలా ఒక తాటి మీదకు తీసుకురావాలి అని ఆలోచిస్తున్నాడు. అధికార దాహం, పేరు పిచ్చి తప్ప దేశం మీద ప్రేమ లేని నాయకుల నుండి దేశాన్ని ఎలా రక్షించాలి అని ఆలోచిస్తున్నారు. ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్. భారత భూభాగంలో 60% బ్రిటిషర్స్ పరిపాలిస్తే 40% భూభాగం రాజులు పరిపాలించేవారు. అవి 565. వీటినే ప్రిన్స్లీ స్టేట్స్ అనేవారు. అలాంటివే హైదరాబాద్, జునాగఢ్, జమ్మూ కాశ్మీర్. అయితే బ్రిటిషర్స్ ఇండియాను ఆక్రమించిన తరువాత ఈ ప్రిన్స్లీ స్టేట్స్ రాజులతో, మేము మా అధికారాన్ని, బలాన్ని వాడి మీ రాజ్యాలను స్వాధీనం చేసుకోగలం. కానీ మీరు మేము చెప్పిన షరతులకు ఒప్పుకుంటే మీ రాజ్యాలను మీరే పరిపాలించుకోవచ్చని ఒప్పందం చేసుకున్నారు. అవి రాజ్యాల్లో కలెక్ట్ చేసిన ట్యాక్సెస్‌లో బ్రిటిష్ వాళ్లకు వాటా ఇవ్వాలి. అలాగే రాజ్యాలకు రక్షణ బ్రిటిష్ సైనికులు ఇస్తారు. కానీ సైన్యానికి అయ్యే ఖర్చు మాత్రం రాజులే భరించాలి అని. దీనివలన రాజుల ఖర్చుతో బ్రిటిషర్స్ దగ్గర పెద్ద సైన్యం ఉండేది. ఈ అగ్రిమెంట్‌లో మొట్టమొదట సంతకం చేసిన వ్యక్తి హైదరాబాద్ నవాబు. అలా 565 సంస్థానాలు బ్రిటిషర్స్ కన్సర్న్‌లో స్వతంత్ర రాజ్యాలుగానే ఉండేవి. అయితే 1946లో కాంగ్రెస్ ప్రభుత్వం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిలో ప్రధానిగా ఎవరిని నియమించాలి అనే ఓటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ సభ్యులు 15 ఓట్లకు గాను 13 ఓట్లు వేసి పటేల్ గారిని గెలిపించారు. కానీ గాంధీ మాత్రం నెహ్రూ ప్రధాని కావాలని పట్టుబట్టి ప్రధానిని చేశాడు. పటేల్ గారు ఉప ప్రధాని, హోంశాఖ మంత్రి అయ్యారు. స్వాతంత్రానంతరం ప్రిన్స్లీ స్టేట్స్ భారత్‌లో విలీనమవుతాయనుకున్నారు. కానీ బ్రిటిషర్స్ ఇండియాను 2 ముక్కలు చేసి ప్రిన్స్లీ స్టేట్స్‌కు 3 అవకాశాలు ఇచ్చారు. ఒకటి ఇండియాలో ఉండడం, లేదా పాకిస్తాన్‌లో కలవడం, లేక స్వతంత్ర రాజ్యంగా పాలించుకోవడం. బ్రిటిష్ వాడు ఇన్నాళ్లు వాడిన డివైడ్ అండ్ రూల్‌ను పోయేటప్పుడు కూడా అమలు చేస్తున్నారని అర్థమైంది పటేల్ గారికి. పటేల్ గారు, విపి మీనన్ గారు 565లో 549 ప్రిన్స్లీ స్టేట్స్‌లను ఇండియాలో కలిపి ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనే అగ్రిమెంట్ మీద ఈ రాజుల చేత సంతకం చేయించుకున్నారు. 13 ప్రిన్స్లీ స్టేట్స్ పాకిస్తాన్‌లో కలిశాయి. మిగిలినవి 3 రాజ్యాలు. అవి 1 జమ్మూ కాశ్మీర్, 2 జునాగఢ్, 3 హైదరాబాద్. జునాగఢ్ రాజు మహమ్మద్ ఖాన్ రసూల్ ఖాన్ ముస్లిం, ప్రజలు ఎక్కువ మంది హిందువులు. అయితే ఈ రాజు పాకిస్తాన్‌లో కలుస్తామని విలీన పత్రాల మీద సంతకం చేశాడు. హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్‌లో ఎలా కలుపుతారని సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యాన్ని రంగంలోకి దింపారు. వెంటనే భారత సైన్యం జునాగఢ్‌ను ఆక్రమించింది. జునాగఢ్ నవాబు పాకిస్తాన్‌కు పారిపోయాడు. ఆ తరువాత భారత్ జునాగఢ్‌లో ప్లెబిసిటీ నిర్వహిస్తే 99.95% ప్రజలు భారత్‌లో ఉంటామని చెప్పగా అలా జునాగఢ్ భారత్‌లో విలీనమైంది. అలాగే మరో సంస్థానం జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్‌లో 77% మంది ముస్లిం ప్రజలు. రాజు రాజా హరిసింగ్ హిందువు. ఇతనికి భారత్‌తో కానీ, పాకిస్తాన్‌లో కానీ కలవడం ఇష్టం లేదు. స్వతంత్ర రాజ్యంగా పరిపాలిస్తానని, యథాతథ స్థితి కొనసాగిస్తానని చెప్పాడు. పాకిస్తాన్ కాశ్మీర్‌ను ఆక్రమించుకోవాలనుకుంది. అందుకే కాశ్మీర్ పైకి దేశ సరిహద్దుల్లో ఉండే పఖ్తూన్ తెగను పంపింది. ఈ సైన్యం కాశ్మీర్‌లో మతంతో సంబంధం లేకుండా ప్రజలను ఊచకోతకొస్తూ శ్రీనగర్ సమీపానికి చేరుకుంది. రాజా హరిసింగ్‌కు అర్థమైంది కాశ్మీర్ కానీ తన ప్రాణాలు కానీ మిగలవని. దాంతో భారత సాయం అడిగాడు. అయితే కాశ్మీర్ భారత్‌లో భూభాగం కానుందని తాము సాయం చేయలేమని చెప్పడంతో 1947 అక్టోబర్ 26న భారత్‌లో జమ్మూ అండ్ కాశ్మీర్‌ని విలీనం చేస్తూ హరిసింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ మీద సంతకం పెట్టాడు. ఇంకో రాజ్యం హైదరాబాద్. దీనిని నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలించేవాడు. అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ, కర్ణాటకలోని గుల్బర్గా, మహారాష్ట్రలోని 4 జిల్లాలు ఉండేవి. అయితే హైదరాబాద్ రాష్ట్రంలో రజాకార్లు అనే ప్రైవేట్ ఆర్మీ ఉండేది. దీనికి లీడర్ కాసిం రజ్వీ. అయితే నిజాం నవాబు మొదట హైదరాబాద్‌ను పాకిస్తాన్‌లో కలపాలి అనుకున్నాడు. కానీ జునాగఢ్ విషయంలో పటేల్ గారి శక్తిని చూసిన నిజాం హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగా ఉంటుందని ప్రకటించాడు. ఇక్కడ కూడా రాజు ముస్లిం,
80% మంది ప్రజలు హిందువులు. నిజాం పాలనలో రజాకారుల దోపిడీతో ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఆ సమయంలో పటేల్ గారు హైదరాబాద్‌లో కూడా ప్లెబిసైట్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ రజాకారులు దీనికి ఒప్పుకోలేదు. పటేల్ గారిని బెదిరించాలని కూడా చూశారు. అయితే పటేల్ గారు దేనికి భయపడలేదు. మిగిలిన సంస్థానాలలాగా హైదరాబాద్‌ని విలీనం చేయడం కుదరదని పటేల్ గారికి తెలుసు. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో అతిపెద్ద రాజ్యం. ప్రపంచంలో అత్యంత ధనికుడు నిజాం రాజు. అలాగే మతపరంగా కూడా రాజుకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. అందుకే యుద్ధం ద్వారా కాకుండా చర్చల ద్వారా హైదరాబాద్‌ను భారత్‌లో కలపాలనుకున్నారు. అందుకే ఏడాది పాటు ప్రయత్నించారు. దేశం మధ్యలో ఉన్న హైదరాబాద్ స్వతంత్రంగా ఉన్నట్లయితే అది దేశ భద్రతకు ప్రమాదం అని పటేల్ గారు భావించారు. హైదరాబాద్‌పై సైనిక చర్యకు దిగితే అది అంతర్జాతీయ సమాజం తలదూర్చే అవకాశం ఉందని నెహ్రూ సూచించాడు. అలాగే ఒకవైపు పాకిస్తాన్‌తో గొడవ ఉన్న టైంలో దేశం మధ్య ఉన్న హైదరాబాద్ మీద సైనిక చర్య సరికాదని చెప్పాడు. అదే సమయంలో స్వతంత్ర రాజ్యంగా ఉంటామని చెప్పిన నిజాం నవాబు ఒకవైపు భారత్‌తో చర్చలు జరుపుతూనే పాకిస్తాన్‌కు 20 కోట్ల ధనం ఇచ్చినట్లు పటేల్ గారికి తెలిసింది. అలాగే తమ రాజ్యం తరపున పాకిస్తాన్‌లో ప్రజా సంబంధాల అధికారిని నియమించినట్లు కూడా తెలిసింది. ఇదే జరిగితే పాకిస్తాన్ భారత్‌ను మరింత ఆక్రమిస్తుందని అర్థమైంది పటేల్ గారికి. పటేల్ గారు హైదరాబాద్‌ను మిలిటరీ ఆపరేషన్ ద్వారా భారత్‌లో కలపాలని నిర్ణయించుకున్నారు. అలాగే మీనన్ గారితో ఈ విధంగా చెప్పేవారు. భారత్‌కు నడిబొడ్డున ఉన్న హైదరాబాద్‌ను కనుక భారత్‌లో కలపలేకపోతే చరిత్రలో అతిపెద్ద తప్పిదం అవుతుంది. చరిత్ర కూడా నన్ను క్షమించదు అనేవారు. అయితే నిజాం నవాబు ప్రత్యేక మిలిటరీని ఏర్పాటు చేసుకుని యుద్ధానికి కావాల్సిన అన్నిటిని ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటికి 2 సార్లు మిలిటరీ ఆపరేషన్ జరపాలనుకున్నారు. కానీ పొలిటికల్ ప్రెజర్ వల్ల అది విరమించుకున్నారు. 11 సెప్టెంబర్ 1948న జిన్నా చనిపోయాడు. ఇదే సరైన సమయం అని భావించిన పటేల్ గారు ఆపరేషన్ పోలోను ప్రారంభించమన్నారు. ఈ ఆపరేషన్ ఇండియన్ మేజర్ జనరల్ జేఎన్ చౌదరి అధ్యక్షతన జరిగింది. 1948 సెప్టెంబర్ 13న ఉదయం 4 గంటలకు ఆపరేషన్ పోలో మొదలైంది. ఉత్తరాన ఔరంగాబాద్, పశ్చిమాన షోలాపూర్, దక్షిణాన కర్నూల్, వాయువ్యం ఆదిలాబాద్, ఆగ్నేయం విజయవాడ, నైరుతి రాయచూర్. అన్ని వైపుల నుండి ఒకేసారి భారత సైన్యం దక్షిణ లెఫ్టినెంట్ కమాండర్ జనరల్ మహారాజా సింగ్ పర్యవేక్షణలో భారత సైనిక దళాలు హైదరాబాద్‌ను ముట్టడించాయి. భారత సైన్యం ముందు నిజాం సైన్యం రజాకార్లు నిలవలేకపోయారు. 1948 సెప్టెంబర్ 17న ఇక ఓటమి తప్పదని గ్రహించిన నిజాం హైదరాబాద్‌ను భారత్‌లో కలుపుతున్నాను అనే ప్రకటనను దక్కన్ రేడియోలో భారత ప్రభుత్వానికి ప్రజలకు తెలిపారు. ప్రధాని లాయక్ అలీని గృహ నిర్బంధంలో ఉంచారు. కాసిం రజ్వీని తిరుమలగిరి కారాగారంలో బంధించారు. తరువాత పటేల్ గారు హైదరాబాద్‌కు వచ్చారు. ప్రపంచంలో శక్తివంతమైన రాజును ఓడించిన ఘనత పటేల్ గారిది. ఆ రోజు హైదరాబాద్‌ను కనుక కలపకపోయి ఉంటే ఈ రోజు ఇంకో పాకిస్తాన్ అయ్యేది హైదరాబాద్. ఆ పరిస్థితి రాకుండా కాపాడిన పటేల్ గారికి ఈ దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. ఈ టాపిక్ మీద మీ కామెంట్‌ను తెలియజేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. జై హింద్.